ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనము చదువుకుందాము. మరియు ఆషేరు గోత్రీకురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తియుండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్లు పెన్మిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై అనే మాటలు ఇక్కడ ఈ యొక్క వచనంలో లూకా సువార్తికుడు ప్రస్తావిస్తున్నాడు. ఈ యొక్క అన్న జీవితంలో మనము చూసినట్లయితే ఆమె జీవితం అంతా కూడా దేవుని సన్నిధిలో మరి ఉపవాసాలు చేయటము, ప్రార్థనలు చేయటము, తర్వాత ఆయన యొక్క సేవలో ఆమె జీవితం అంతా గడిపిన స్త్రీగా మనం ఆమెను చూడగలము. అయితే ఇక్కడ ప్రత్యేకంగా తన యొక్క తండ్రి పేరు ప్రస్తావించబడింది, పనూయేలు కుమార్తె అని. అంతేగాని తన భర్త పేరు ద్వారా, భర్త యొక్క గోత్రము ద్వారా, భర్త యొక్క కుటుంబం ద్వారా, లేదా తన పిల్లల ద్వారా ఆమెకు ఎలాంటి గుర్తింపు ఇక్కడ మరి ప్రస్తావించబడలేదు. కానీ లూకా సువార్తికుడు ప్రత్యేకంగా తన తండ్రి పేరును ప్రస్తావిస్తూ తండ్రి పేరుతో ఆమె యొక్క గుర్తింపును ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ పనూయేలు అనేటువంటి పేరు మరి ఎక్కడ కూడా లేఖనాలలో మనకు కనపడదు. ఇక్కడ మాత్రమే పనూయేలు అనే పేరును మనము చూస్తున్నాము. మరి ఈ పేరు ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడ మనం చూడగలము, ఎలా ఇది అనువాదం చేయబడింది అంటే ఆదికాండము 32వ అధ్యాయంలో పెనూయేల్ అనే మాటను మనం చూస్తున్నాము. మరి ఆ పెనూయేలే ఇక్కడ క్రొత్త నిబంధనలో పనూయేలుగా మరి అనువాదించబడింది కావచ్చు. అయితే ఈ యొక్క మరి పెనూయేలు అనేటువంటి సందర్భము ఆదికాండంలో ఎక్కడ చూస్తున్నాము, ఎవరి ద్వారా చూస్తున్నాము అంటే యాకోబు మరి తెల్లవారుజాము వరకు కూడా, అంటే రాత్రంతయు మొదలుకొని తెల్లవారుజాము వరకు దేవునితో పెనుగులాడినాడు. ఆ పెనుగులాటలో ఆయన మరి దేవుణ్ణి అడిగినాడు, నువ్వు నన్ను దీవిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని. అప్పుడు దేవుడు యాకోబు పేరును ఇశ్రాయేలుగా మార్చాడు. ఆ ప్రదేశానికి యాకోబు నేను దేవుని ముఖాముఖిగా చూశాను అనే ఆ ప్రదేశానికి ఆయన పెట్టిన పేరే పెనూయేలు. పెనూయేలు అనేటువంటి ఆ పేరుకు అర్థము దేవుని ముఖము అని మనం చూడగలము. అయితే ఇక్కడ ఈ పనూయేలు అనేటువంటి కుమార్తెకు, అంటే ఆ వ్యక్తికి కుమార్తెగా మరి అన్న ప్రవక్తిని ఉన్నది. అన్న మరి ఈ పేరు అంటే ఆమె జీవితంలో ఈ పేరు కావచ్చు, ఈ పేరు యొక్క అర్థం కావచ్చు, యాకోబు దేవునితో చేసిన మరి పోరాటం లేదా పెనుగులాట కావచ్చు, అన్న ప్రవక్తినికి ఎలా వర్తిస్తుందంటే చాలా వరకు వర్తిస్తుంది. యాకోబు ఏ విధంగా దేవునితో పెనుగులాడినాడో ఇక్కడ అన్నా ప్రవక్తి జీవితం అంతా కూడా మరి ఆమె దేవుని సన్నిధిలో పెనుగులాడిన స్త్రీగా ఉన్నది. పెనుగులాట అంటే అదేదో మరి భౌతికంగా చేసే పోరాటమో లేదా ఒక ఫైటింగ్ లాంటిది ఏం కాదు. పెనుగులాట అన్నప్పుడు అది ఆత్మీయంగా ప్రార్థనలో దేవునికి మరి ఎంతగానో మొర్ర పెట్టుకోవటం, ప్రార్థనలో దేవునికి మరి ఎంతగానో ఆయన సన్నిధిలో మరి ఎంతో గొప్పగా ప్రార్థించటం, ఆయన సన్నిధిలో గోజాడటం, ఎడతెగక ప్రార్థించటం, విసుకగా ప్రార్థించటం. మరి ఆ రాత్రి అంతా కూడా దేవుని సన్నిధిలో యాకోబు గోజాడిన వ్యక్తిగా ఉన్నాడు. ఈమె కూడా తన జీవితం అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో, ఆ దేవాలయంలో యెరూషలేములో ఆమె 84 సంవత్సరాలు ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థించిన స్త్రీగా, ప్రార్థనాపరురాలిగా, ఉపవాస దీక్షలు నిరంతరం మరి రేయింబవళ్ళు ప్రార్థనా ఉపవాసాలు చేసిన స్త్రీగా, ఆమె దేవుని సన్నిధిలో గోజాడిన స్త్రీగా, పెనుగులాడిన స్త్రీగా మనం చూస్తున్నాము. అయితే యాకోబు దేవుని ముఖమును ఏ రీతిగా అయితే చూశాడో ముఖాముఖిగా, ఈమె కూడా మరి దేవుణ్ణి అంటే యేసు ప్రభువుల వారి యొక్క ప్రత్యక్షతను చూసిన స్త్రీగా ఉన్నది. భౌతికంగా తన తండ్రి అయిన పనూయేలు అనే పేరుకు అర్థము దేవుని ముఖము. ఆ దేవుని ముఖము అని అర్థమిచ్చే తన తండ్రి అయిన పనూయేలు ముఖాన్ని చూసింది. ఆమె భౌతికంగా చూసిన స్త్రీగా ఉన్నది. ఆమె ఒక మంచి నమ్మకమైన ఇశ్రాయేలీరాలిగా, ఒక మంచి విశ్వాసిగా,
దేవుని యొక్క విమోచన కొరకు ఎదురు చూస్తున్నటువంటి, కనిపెడుతున్నటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసిగా ఆమె జీవించింది. ఏ రీతిగా తన తండ్రి ముఖాన్ని ముఖాముఖిగా చూసిందో, మరి ఇక్కడ యాకోబు ఏ రీతిగా చూశాడో ఆమె కూడా అలానే చూసింది. అలానే మరి ఆత్మీయంగా కూడా యేసు ప్రభువుల వారి ముఖమును మరి దేవుని ముఖంగా ఆమె చూసింది. దేవుని యొక్క ప్రత్యక్షతను యేసు ప్రభువుల వారి ద్వారా ఆమె చూడగలిగింది. ఎంత గొప్ప ధన్యతను ఆమె పొందుకున్నది. మన జీవితాలలో మరి వాక్యం ఏం సెలవిస్తున్నదంటే, యేసు అదృశ్య దేవుని స్వరూపము అని మనం వాక్యంలో చూస్తున్నాము. కొలసైలకు రాసిన పత్రిక 1:15లో. అలానే హెబ్రీలో కూడా దేవుని మహిమ యొక్క తేజస్సే యేసు ప్రభువుల వారు. ఎవరును ఎప్పుడును దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అని చూస్తున్నాము వాక్యంలో. మరి ఎవరు ఎప్పుడు ఎక్కడ దేవుని చూడలేదు. ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడిగా ఉన్నాడు. ఆయన మరి ఆత్మదేవునిగా ఉన్నాడు. కాబట్టి ఆయనను ఎవ్వరూ చూడలేదు. కేవలము యేసు ప్రభువుల వారు మాత్రమే ఆయనను చూడగలరు. ఆయన ఒక్కడే చూస్తాడు. మరి ఆ దేవుని మనం ఎలా చూడగలము? ఆయన ముఖముని ఎలా మనం చూడగలము అంటే, యేసు ప్రభువుల వారి ద్వారా మాత్రమే మనం చూడగలము. మరి యేసు ప్రభువును కూడా మనం ఇప్పుడు కళ్ళతో చూడలేము, కానీ ఆయనను నిరంతరము మనము అనుభవించగలము. మన అనుభవం ద్వారా చూడగలము. ఎలా అంటే, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యమే శరీరధారిగా మరి మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివాసం చేశాడు. మరి మన చేతుల్లో వాక్యం ఉన్నది అంటే ఆయన యేసు ప్రభువుల వారు. ఆయనే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకంలో మన మధ్య నివాసం చేసిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనము అక్కడ యాకోబు దేవుణ్ణి ముఖాముఖిగా చూశాను అని చెప్పాడు. పెనూయేల్ అనే పేరు పెట్టాడు ఆ యొక్క ప్రదేశానికి. ఇక్కడ అన్నమ్మ తన యొక్క భౌతికమైన తన తండ్రిని, తన ముఖాన్ని చూసింది, పనూయేల్ అనే వ్యక్తిని. అలానే ఆత్మీయంగా యేసు క్రీస్తులో దేవుని ముఖమును చూసింది. అలానే మరి మనము కూడా వాక్యమై ఉన్న యేసు క్రీస్తుల వారిని మనము ప్రత్యక్షంగా రోజు చూస్తున్నాము. మరి ఈ యొక్క ధన్యత దేవుడు మనందరికీ ఇచ్చాడు. ఆమె కనులారా చూసింది బాలయేసుని. మరియమ్మ మరి ఒడిలో ఉన్నటువంటి బాలయేసుని ఆమె కనులారా చూసింది. మనము కనులారా వాక్యాన్ని మరి చూస్తున్నాము, చదువుతున్నాము, ధ్యానం చేస్తున్నాము, పఠిస్తున్నాము. అలానే మరి యోహాను సువార్తికుడు కూడా చూసి నమ్ముట కంటే చూడని వారు ధన్యులు అని మరి వాక్యం సెలవిస్తున్నది. అంటే మనము ఆయనను ఒక భౌతిక రూపంలో మనం చూడకపోయినప్పటికీ మనం నమ్ముతున్నాము యేసుక్రీస్తుల వారిని. అంటే మనం ఎంతో ధన్యులము. అయితే ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తుల వారు మనకు వాక్యం ద్వారా మరి బయలుపరుచుకుంటున్నారు. కాబట్టి ఆయన యొక్క వాక్యము మనం అనుదినము పాటించడం ద్వారా, అనుదినము ధ్యానించడం ద్వారా, అనుదినము చదువుట ద్వారా, వాక్యానుసారంగా జీవించడం ద్వారా ఆయనను రోజు మనము చూడగలము. వాక్యమైన యేసును మన జీవితాలలో మనం అనుక్షణం కూడా మనము చూసి తరించగలము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో పనూయేలే యేసు యొక్క ముఖము, యేసే పనూయేలు. కాబట్టి ఈ సమయంలో మరి ఈ యొక్క ధన్యతను మనకు ఇచ్చినటువంటి దేవునికి వందనాలు తెలియజేద్దాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో నాయన, మీరు ఆత్మీయ పనూయేలుగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. వాక్యమైన యేసయ్య, అనుక్షణము ప్రభువా నీ వాక్యమును చదువుటకు నీ వాక్యం ద్వారా మాకు ప్రత్యక్షపరచుకున్నందుకు నీకు వందనాలు. మరి ఈ యొక్క సమయంలో నాయన, మీరు మాకిచ్చిన ధన్యత కొరకు వందనాలు. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాకు ఆత్మీయ మేళ్లతో సహా అనేకమైన ఆశీర్వాదాలు కూడా క్రీస్తు నందు మాకు దయచేయమని, క్రీస్తు మహిమైశ్వర్యం చొప్పున మాకు ఆశీర్వాదం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.